కీమో అన్నారు, తర్వాత ఆపరేషన్ అన్నారు. ఆయన రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి అని చెప్పారు. కీమో చేయించుకోండి, లేకపోతే నీకు అది తీసేయమంటే ట్యాంక్ తీసేయమంటే తీపిస్తాను. కొద్దిగా మనిషి అయితే ఇలా అయిపోతాడు, కొద్దిగా ఇబ్బంది పడతారు బాగా. బాడీ హెల్తీగా ఉన్నా ఇది అనేది అది ఉంటుంది, మొత్తం జుట్టు ఊడిపోద్ది, అన్నీ మొత్తం ఆయన ఉన్నాయి చెప్పి వచ్చాయి. ఆయనకి 60 అబౌ ఉంది, షుగర్ ఉంది, కొద్దిగా హార్ట్ ఇది కూడా ఉంది. మాకు ఇవన్నీ ఆలోచనతో భయం వేసింది. ఇప్పుడు నాన్న అన్నారు నాకు ఆపరేషన్ వద్దు ఏమొద్దు. అప్పుడు శ్రీకాంత్ గారు, గుంటూరు మా అంకుల్, ఆయన సజెస్ట్ చేశారు. నమస్తే, నా పేరు శ్రీకాంత్. నా మనోరాల కోసం ఇండియా వచ్చినప్పుడు నేను జనరల్ చెకప్ చేయించాను. చెకప్ చేయించినప్పుడు అప్పుడు ఐడెంటిఫై అయింది బ్లాడర్ క్యాన్సర్ అని. వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు ఈ ఆయుర్వేదంది కనబడింది. ఇప్పుడు పెట్ స్కాన్లో చేసినప్పుడు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆయనకి యూరిన్ బ్లాడర్ క్యాన్సర్ వస్తే ఆయన అక్కడికి వెళ్ళి చూపించుకోవడం ఒకసారి ట్రై చేయండి అంటే సార్ ఆయుర్వేదం ప్రిఫర్ చేద్దాం డాడీ ఏంటో మీకు ఆయుర్వేదం, నేను మోకాల నొప్పులకి ఆయుర్వేదం వాడే, చూద్దాం ఆయుర్వేదికి వెళ్దాం. దానికి వెళ్ళిపోయిన ముందు మీకు అర్జెంట్ గా అసలు అన్నయ్యకి ఏం చేయదు అది అని అన్నారు. ఇంకా అది ఆ ధైర్యంతో వెళ్ళిపోయాము. వాడిన దగ్గర నుంచి బాగానే ఉంది. అప్పటికి ఇప్పటికి చేంజెస్ చాలా తేడాలు వచ్చాయి. చాలా సార్ ఆయన బాగా బక్కగా అయిపోయారు, చాలా సన్నగా అయిపోయారు. ఇప్పుడు బెటర్, హెల్దీగా ఉన్నారు. ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నారు. ఫస్ట్ ఆకలి తినలేకపోయాయి, చిన్నగా కొద్ది క్రమంగా అన్నీ తింటున్నాం. బాగున్నారు మనిషి. ఆయన హెల్దీగా ఇలా కూర్చోగలుగుతున్నారు, స్టాండ్ బైగా ఉంటున్నారు, ఎక్కువసేపు వెయిట్ చేయగలుగుతున్నారు. మంచిగా బాగా ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీగా ధన్యవాదాలు చెప్పొచ్చు వాళ్ళకి. నేను చెప్తున్నాను సార్, చాలా మంది నేను ఇప్పుడు 5-6 చెప్పాను సార్. నేను ఆయుర్వేదికి వెళ్ళండి, బ్రహ్మాండం పనిచేస్తాను, నేను పాటిస్తాను, నాకు అయితే ఇబ్బంది లేదు.